ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలములో దేవుని మహాకృపను బట్టి మరి ఈ ఉదయకాలములో మనలందరినీ దేవుడు క్షేమంగాను సజీవు లెక్కలోను ఉంచి ఈ రీతిగా దేవుణ్ణి ఘనపరిచే ధన్యతను దేవుడు మనకి దయచేసినందుకు మనము దేవునికి వందనస్తులమై ఉన్నాం. మనకంటే విద్యావంతులు, జ్ఞానులు, ఆత్మీయులు, ప్రార్థనాపరులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఈ రోజున మనల్ని సజీవు లెక్కలో ఉంచాడు అంటే ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకి అవకాశాన్ని, ఈ సమయాన్ని ఇచ్చినందుకు మనము దేవునికి వందనస్తులమై ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. 17-18 వచనాలు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఉత్తరము రాస్తూ 6వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడినటువంటి మాట, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. మన ధ్యానాంశము యేసు యొక్క ముద్రలు. మన ధ్యానాంశము యేసు యొక్క ముద్రలు. యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నానని పౌలు భక్తుడు గలతీ సంఘానికి ఉత్తరము రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లారా, కల్వరి కాల్పులని జేమ్స్ అలెగ్జాండర్ స్టూవర్ట్ అనేటువంటి ఆయన దీనికి పేరు పెట్టాడు. యేసు ముద్రలు అనే దానికి కల్వరి కాల్పులు అని అలెగ్జాండర్ దానికి పేరు పెట్టడము జరిగింది. పిల్లారా, ఇవి తుపాకీ కాల్పులు కాదు. యేసు కొరకు పౌలు గాయాలుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ గాయములు యజమాని యేసుక్రీస్తుకు సంబంధించినవిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, ఇవి సిలువ గాయాలు, అవి కల్వరి గాయాలు. ప్రేమికులు మన దేశంలో చాలామంది యువతీ యువకులు తాము ప్రేమించిన వారి పేర్లను తమ చేతుల మీద ప్రియులారా వ్రాసుకోవడము మనం చూస్తూ ఉంటాం. వ్రాయబడిన ఆ పచ్చబొట్టు అది ఎన్నటికీ చెరిగిపోదు. అది నిత్యము నిలిచే ఉంటుంది. వారు బ్రతికినంత కాలము కూడాను ఆ ముద్రలు వారి చేతుల మీద అలాగనే ఉండిపోతాయి. కాబట్టి వారు ప్రేమికులుగా ఉండిపోతారనేది మనం చూస్తున్నాం. పౌలు యేసుక్రీస్తును ప్రేమించిన కారణంగా ఆయన సిలువ ముద్రలను తన శరీరం మీద గుర్తుగా ఉన్నట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాలలో బానిసల మీద తమ యజమానులు ఇలాంటి ముద్రలు వేస్తూ ఉంటారు. తాము కొలుసు దేవతలు ముద్రలు ఆ దినాలలో వేసుకుంటూ ఉంటారు వారి చేతుల మీద. పిల్లారా, అలాగనే రోమా యుద్ధ వీరులు తమ నాయకుల పేరులు తమ శరీరంపై ముద్ర వేయించుకొని సంగ్రామంలోనికి వారు బయలుదేరతారు. ఇవి తుపాకీ కాల్పులు కావు. కొందరు సూదులతోనూ ఇనుప పనిముట్లతోనూ తమ శరీరముల మీద కాల్పించుకుంటారు. ప్రియులారా, గలతీ సంఘానికి ఉత్తరము రాస్తూ పౌలు 2వ అధ్యాయము
20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 20వ వచనములో ఒక మాటను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అర్పించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అని చెప్పేసి అంటాడు. పిల్లారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, కాబట్టి ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు పిల్లారా, పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాలను, క్రైస్తవులను ఎన్నో హింసలకు, బాధలకు పిల్లారా గురి చేసేటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుడు పిల్లారా సౌలుని పట్టుకున్నాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు అనగా కావలసిన వాడు అని అర్థము. పౌలు అనగా చిన్నవాడు అని చెప్పేసి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి కావలసిన వాడు దేవుని పనులు చేయకుండా లోకములో తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ క్రైస్తవ సంఘాలను, దేవుని పిల్లలను, దేవుని సేవకులను పిల్లారా హింసిస్తూ బాధపెడుతూ అలా గడుపుతున్నాడు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితంలో. అయితే ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలులో క్రీస్తున్నాడు, క్రీస్తులో పౌలున్నాడు. క్రీస్తు కొరకే పౌలు జీవిస్తున్నాడు, క్రీస్తు యొక్క పనులే పౌలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి రక్షించబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నొంది దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత ఇక లోకం విషయములో పిల్లారా ఇక మనము కలుగు చేసుకొనకూడదు. దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని హింసలైనా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుని కొరకే జీవించాలి అనేది పౌలు జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒకప్పుడు పిల్లారా దేవుణ్ణి ఎరగక ముందు పిల్లారా పౌలు నిజముగా క్రైస్తవులకి దేవునికి ఎంత విరోధముగా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లారా దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుణ్ణి నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత పిల్లారా దేవుని కొరకు ఎన్ని శ్రమలను, అవమానాలను భరించాడో పిల్లారా పౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా రక్షణ పొందిన తర్వాత ఇది పూలబాటు కాదు కానీ ఇది ముళ్ళబాటే. ఆ ముళ్ళబాటులో వెళితేనే మనం పరలోకానికి వెళతాం. లోకములో అనేక విషయాలు మనల్ని బాధ పెడుతుంటాయి కానీ ఇవన్నీ ముళ్ళు క్రైస్తవునికి. కానీ ముళ్ళు ఈ బాధను భరిస్తూనే దేవుని కొరకు ముందుకి మనం సాగాలనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సిలువ అంటే శ్రమానుభవము. దేవుని నిమిత్తము పౌలు అనేక శ్రమలను అనుభవించాడు. యేసు యొక్క గాయపు గురుతులు నాలోనున్నవి, నన్ను శ్రమ పెట్టవద్దు అని చెప్పేసి పౌలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ ముద్రలు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకటి ప్రతిష్ఠత, రెండోది ఘనత, మూడోది ఆభరణములు, నాలుగోది హక్కు, ఐదోది త్యాగమునకు ముంగుర్తులుగా ఈ గాయాలన్నీ కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మొదటిదిగా మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు పరిచర్య నిమిత్తము సంపూర్ణముగా పౌలు తనను తాను దేవునికి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, రక్షణ పొందిన తర్వాత క్రీస్తు సైన్య సమూహములో ప్రథముడుగా పౌలు పరిగణించబడ్డాడు. ప్రియులారా, నేను మాత్రమే కాదు అది బేస్ అంటాడు. నేను ఒక్కడిని మాత్రమే సైనికుడిని కాదు, ఇంకా క్రీస్తు సైనికులు ఉన్నారని సైన్య సమూహాన్ని గురించి కూడాను పౌలు ప్రస్తావిస్తూ ఉంటున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమూహములో పౌలు కాక ఇంకా అనేక మంది ఉన్నారు. ప్రియులారా, వృక్షపు వేరు భూమిలోనికి చొచ్చుకొని పోయి పైన ఎంత గాలి తుఫాను వచ్చినను పెళ్లగింపబడక ఇండునో,
పౌలు కూడా యేసు ప్రేమలో లోతుపారి ఉన్నాడు. కాబట్టి లోకము ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని అవమానాలకు గురి చేసినా, ఎన్ని పరిస్థితులు పిల్లరా లోకములో పౌలుకి ఎదురైనా, పౌలు క్రీస్తు ప్రేమలో నాటబడి ఉన్నాడు. ఏది ఆయన ఏమి కూడాను పెళ్ళగించలేదు, ఏమి చేయలేదు అనేది దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సాధనముగా ఉన్న పౌలు మనుషులు ఎన్ని చేసినా, ఎన్ని నిందలు వేసినా పిల్లరా మరి భయపడకుండగా ఇక ఎవడు నన్ను ఇక మీదట శ్రమ పెట్టవద్దని పౌలు తన వాక్య భాగములో జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయాన్ని మనొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11వ అధ్యాయము 23వ వచనము నుండి మనం కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపితిని అని చెప్పేసి అని అంటాడు. కొరడా దెబ్బలు, బెత్తములపు ముద్రలు, ఇనుప పనిముట్ల ముద్రలు పౌలు శరీరం మీద మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పిల్లారా క్రీస్తు కొరకు పౌలు శరీరం మీద వేయబడిన ముద్రలుగా దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు క్రీస్తు దాసుడు, క్రీస్తు సైనికుడు అనడానికి దేవుని సువార్త పరిచర్యలో ఆయనకి కలిగిన దెబ్బలు, ఆయనకు కలిగిన అవమానాలు ఇవన్నీ కూడాను పౌలు మీద పిల్లరా మరి ముద్రలుగా, క్రీస్తు యొక్క ముద్రలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ముద్ర లేనిటువంటి వాడు పిల్లరా వాడు క్రైస్తవుడు కానే కాదు. క్రైస్తవుడంటే శ్రమలు, దెబ్బలు, అవమానాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటే కొన్ని ప్రాంతాలలో సావుకులను పట్టుకొని కొట్టి, తిట్టి, హింసించి నానా రకాలైనటువంటి బాధలకు గురి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడాను ప్రియులారా వారి శరీరం మీద క్రీస్తు యొక్క ముద్రలుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సావుకులు మాత్రమే కాదు, ప్రియులారా విశ్వాసులు కూడాను దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, విశ్వసించిన తర్వాత సూటిపోటి మాటలు ప్రియులారా మాట్లాడుతుంటారు. లోకము ఎగతాళి చేస్తుంది, లోకము రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడతారు. ఇవన్నీ క్రీస్తు యొక్క ముద్రలని గ్రహించి దేవునిని మహిమపరచాలే గాని ప్రియులారా దేవుని నమ్మినందువలన నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎప్పుడూ కూడా మనము భావించకూడదు. ఇది మహాభాగ్యము, దేవుడు నాకిచ్చినటువంటి గొప్ప భాగ్యం అని చెప్పేసి భావించాలి. ప్రియులారా దేవుని గణపరచాలనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక పౌలు యొక్క శరీరం మీద ప్రియులారా ఉన్నటువంటి ముద్రలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు ప్రియులారా ఘనత, ప్రియుల పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయాన్ని మనొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 19-20 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువి అతడు చనిపోయిననుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయిను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంత్యోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని
అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించెను అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలిప్పీలో బహుగా ప్రియులారా మరి శ్రమ పొందాడు పౌలు భక్తుడు. అక్కడ ప్రజలు క్రూరంగా ప్రియులారా హింసించారు పౌలుని. లుస్త్రలో రాళ్లతో పౌలుని కొట్టారు. ప్రియులారా చనిపోయాడు అనుకున్నారు. కుక్కని ఈడ్చినట్టుగా ప్రియులారా ఊరి వెలుపులకి ఈడ్చారు. ఆ ఈడ్చి ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో 20వ వచనములు అంటాడు, శిష్యులు తన చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిను. ప్రియులారా పౌలు ఇన్ని దెబ్బలు తగిలినా, ఇన్ని అవమానాలు కలిగిన, కుక్కని ఈడ్చినట్టుగా ఈడ్చిన వెలుపులకి దేవుని స్వార్థ చెప్పడము మానలేదు. ప్రజలను ప్రభులోనికి నడిపించడము మానలేదు. ప్రియులారా నిజముగా అన్ని గాయాలు రాళ్ళు పెట్టి కొట్టారు. ఎన్ని గాయాలు! ఆ నొప్పులు భరిస్తూనే ఆ గాయాలను ప్రియులారా ఆ గాయాలలో గుండగా రక్తము కారుతున్నప్పటికీ నొప్పి భరిస్తూనే క్రీస్తు స్వార్థను ప్రకటించాడు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని వారిని హెచ్చరించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి, నిజముగా లోకములో క్రైస్తవులకి శ్రమలు బాధలు వస్తాయి. నిజముగా వచ్చినప్పుడు దేవుణ్ణి మరెక్కువగా మహిమపరచాలే కానీ నాకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, వాళ్ళు అవమానపరిచారు, వీళ్ళు తిట్టారు, వీళ్ళు కొట్టారు, నేను దేవుని మందిరానికి రాను, ఇక దేవుడు నా పట్ల ఏం చేశాడు, నన్ను కాపాడా? ప్రియులారా కాపాడలేక కాదు, నువ్వు గాయం పొందటం ఆయనకి ఇష్టము, నువ్వు శ్రమ పొందటం ఆయనకి ఇష్టము. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ఆ అధ్యాయాన్ని సిలువ అధ్యాయము అని అంటారు. ఆ సిలువ అధ్యాయములో క్రీస్తుని గురించినటువంటి విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అతని వలన యెహోవా ఉద్దేశము సఫలమగును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ వచనం, అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడుకును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఉద్దేశము నీ జీవితంలో జరిగించబడాలి. ఒకవేళ నీవు శ్రమలు అనుభవించడము ప్రియులారా ఒకవేళ దేవుని ఉద్దేశమేమో, నువ్వు కొట్టబడము దేవునికి ఉద్దేశమేమో, నువ్వు ఏడవబడడం దేవునికి ఉద్దేశమేమో, నీవు హింసలు పొందడం దేవునికి ఉద్దేశమేమో. ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనములో అతని వలన యెహోవా ఉద్దేశము సఫలమగునని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు యొక్క జీవితములో ప్రియులారా తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము జరిగించబడాలి. అందుకనే ప్రియులారా అతని ఉద్దేశం అతని వలన సఫలమగును అని చెప్పేసి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు జీవితములో ప్రియులారా దేవుని ఉద్దేశము పౌలు జీవితములో జరిగించబడాలి. దేవుని ఉద్దేశము నెరవేర్చుటలో పౌలు ప్రియులారా ఏ మాత్రము కూడా వెనుకంజ వేసిన వాడు కాదు. అతనికి తిండి లేక కాదు, అతనికి వస్త్రము లేక కాదు, అతని గొప్ప విద్యావంతుడు ఆ దినాలలోనే. నిజముగా ఆయన ప్రభులోనికి రాకుండా ఉన్నట్లయితే ప్రియులారా అతడు ఈ లోకములో ఒక రాజ్యానికి చక్రవర్తి అయితే అయ్యుండవచ్చేమో. కానీ ప్రియులారా ప్రభు కొరకు ప్రియులారా ఈ గాయాలు, ఈ దెబ్బలు, ఈ అవమానాలు భరించాలనేది దేవునికి ఉద్దేశముగా ఉంది. అందుకని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నటువంటి వాడు ప్రియులారా పౌలు భక్తుడనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకని కొరింథీయులకు రాసినటువంటి ప్రియులారా 2వ పత్రిక 1వ అధ్యాయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము
8వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటాడు పౌలు భక్తుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును అని చెప్పేసి అంటాడు. ప్రియులారా, నిజమేనండి, దేవుడు అంతము వరకు దేవుడు మనల్ని స్థిరపరిచేవాడుగా వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనములో మనం చూస్తాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఇండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతేమి అని చెప్పేసి పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆసియాలో పౌలుకి బహు శ్రమలను తటస్థించినట్లుగా బైబిల్ గ్రంథములో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గురించి అని పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ శ్రమలు నాకు ఘనత, ఈ శ్రమలు, ఈ ముద్రలు నాకు బహుమానాలు అని చెప్పేసి పౌలు భక్తుని యొక్క భావముగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్రమలే క్రైస్తవునికి ఘనత, శ్రమలే విశ్వాసికి లేకపోతే దేవుని సావుకులకి ఘనత. ఈ శ్రమలే ప్రియులారా దేవుడిచ్చేటువంటి బహుమానాలుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 3వదిగా మనం పరిశీలన చేస్తున్నట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తుకు ప్రియులారా ముళ్ళ కిరీటము, రెల్లు, ఊదారంగు వస్త్రములు, కొరడా దెబ్బలు ఆభరణములుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీటిని సిలువ ఆభరణములు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకునవచ్చును. పౌలు కూడా సిలువ ఆభరణములు కలిగి ఉన్నాడు. సువార్తికుని ఆభరణములు ఏమిటి అని చెప్పేసానంటే అవమానము. ప్రియులారా, అవమానము ఒక ఆభరణము. ప్రియులారా, కొరడా దెబ్బలు ఆభరణాలు, దూషణలు ఆభరణాలు, అసూయలు ఆభరణాలు. ప్రియులారా, ఇవన్నీ కూడాను క్రైస్తవుడికి దేవుడిచ్చే ఆభరణాలు. ప్రియులారా, ఒక స్త్రీ తన ఆభరణములతో ఎలా అలంకరించుకుంటుందో, ఆభరణములలో ఎంత అందంగా, ఎంత చక్కగా, ఎంత చూడముచ్చటగా ఉంటుందో, క్రైస్తవ జీవితములో కూడాను ప్రియులారా మరి ఈ ఆభరణాలు ఏమిటి? ఆభరణాలు అంటే ప్రియులారా అవమానాలు క్రైస్తవునికి ఆభరణాలు, అసూయ ఆ క్రైస్తవునికి ఆభరణాలు, దెబ్బలు, తిట్టులు, హింసలు ప్రియులారా ఇవన్నీ కూడాను క్రైస్తవునికి ఆభరణాలు. కాబట్టి పౌలు ఇట్టి ఆభరణాలను కలిగి ఉన్నాడు అనేది దేవుని యొక్క వాక్య భాగములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటినే యేసు ముద్రలుగా భావించాడు. ప్రియులారా దేవుణ్ణి మహింపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కొందరు తమ డిగ్రీలను ప్రియులారా పేరుకు చివరిలో పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎన్నెన్ని డిగ్రీలు చేశారు అనేది పెట్టుకుంటారు, అది గొప్పగా ఫీల్ అవుతారు. ప్రియులారా చూచేవాళ్ళు కూడాను వీడు ఇన్ని డిగ్రీలు చేశాడా, ఎంత గొప్పవాడు అని చెప్పేసి అనుకుంటారు. ప్రియులారా దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని దృష్టిలో క్రైస్తవునికి డిగ్రీలు ఏమిటి అని చెప్పేసానంటే శ్రమలు ఒక డిగ్రీ, అవమానాలు డిగ్రీలు, ప్రియులారా దెబ్బలు డిగ్రీలు, ప్రియులారా అసూయపడటం, ప్రియులారా సావుకుల మీద లేకపోతే దేవుని పిల్లల మీద అసూయపడటము, ఇవన్నీ కూడాను డిగ్రీలుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలుకు డిగ్రీలు, ఆయనకు కలిగిన గాయాలే పౌలుకి డిగ్రీలు. ప్రియులారా నువ్వు ఎన్ని డిగ్రీలు చేశావు దేవునిలో, ఆత్మీయ జీవితములో నువ్వు ఎన్ని డిగ్రీలు కలిగి ఉన్నావు? లోకములో ప్రియులారా గొప్ప గొప్ప డిగ్రీలు కలిగి లోకం చేత ప్రియులారా గొప్పగా నువ్వు పొగిడించబడి ఉండవచ్చేమో, కానీ దేవుని కొరకు నువ్వు డిగ్రీలు అంటే ఈ గాయాలునే డిగ్రీలుగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ప్రశంసిస్తాడు. నా కొరకు నువ్వు ఎన్ని డిగ్రీలు పొందావు, ఎన్ని గాయాలు పొందావు, ఎన్ని ఆభరణాలు ధరించావు అని దేవుడు మెచ్చుకుంటాడు. ఒక రోజున దేవుని రాజ్యములో నీకు ప్రియులారా చోటు అనేది దొరుకుతుంది.
అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడంటే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనములో మనం అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అనేక శ్రమలు అనుభవించి, శ్రమలు లేకుండా దేవుని రాజ్యం అనేది లేదు. ప్రియులారా, దేవుని రాజ్యములో మనం చేరాలి అంటే క్రీస్తు కొరకు జీవించాలి, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత ప్రియులారా, క్రీస్తు యొక్క ముద్రలను మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క వాక్యములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా 9-10 వచనాలు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు మనం జ్ఞాపం చేసుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నానని పౌలు భక్తుడు జ్ఞాపం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా కూడాను నిజముగా మనం బాగా సంపాదన కలిగితే సంతోషిస్తారు. పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులైతే సంతోషిస్తారు. ఇంకా ఏమైనా లోకములో పదవులు కలిగి ఉంటే సంతోషిస్తారు. కానీ పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని అంటున్నాడు. ఇదండి క్రైస్తవ లక్షణము. క్రైస్తవ జీవితములో కలిగి ఉండవలసింది ఏమిటంటే, మనల్ని హింసించినప్పుడు, మనల్ని నిందించినప్పుడు. అందుకనే మత్తయి సువార్త 14వ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రియులారా, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అని ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఆయనే చెబుతూ ఉన్నాడు. నా నిమిత్తము జనులు మిమ్ములు నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రియులారా, నిజముగా పౌలు ధన్యుడని చెప్పవచ్చును. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము నిందించబడ్డాడు, హింసించబడ్డాడు. ప్రియులారా, ఉపద్రవములు, దెబ్బలు, కొరడా దెబ్బలు, అవమానాలు, ప్రియులారా రాళ్ల దెబ్బలు. నిజముగా ఇలాంటి పరిస్థితుల్లో కూడాను పౌలు ప్రియులారా సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని కొరకు నేను ఇంత ఘనతను దేవుడు నాకు ఇచ్చాడని సంతోషిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సాధ్యమా? లోకములో ఉన్నటువంటి వారికంటే క్రీస్తులో ఉన్న వారికే ఇది సాధ్యము. అందుకని చెప్పేసి ప్రియులారా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడు అని చెప్పేసి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవునండి, నిజముగా క్రైస్తవ సమూహానికి లేతే క్రైస్తవ సమాజం అంతటికి కూడాను దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప ధన్యత ఏమిటంటే, హింసలే మనకు ధన్యత, అవమానాలే మనకు ధన్యత. ధన్యత అంటే పిల్ల ఆశీర్వాదము అని చెప్పేసి అర్థము. పిల్లారా, ఏమిటి ఆశీర్వాదం అంటే పరలోకాన్నే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ పరలోకాన్ని మనం పొందాలంటే క్రీస్తు కొరకు నిందలు, హింసలు, అవమానాలు భరించవలసినటువంటి అవసరత ఉంది అనేది దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. లాటిమర్ అనేటువంటి ఒక భక్తుడు ఏమంటాడంటే, ఈ లోకములో క్రీస్తు మనకు ఇవ్వడం గొప్ప ఉన్నత స్థితి అని చెప్పేసి వాక్యములో మనం లాటిమర్ అనేటువంటి భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శ్రమపడుటయే గొప్ప స్థితి అని చెప్పేసి ఆ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రియులారా,
నిజముగా మనం లోకములో కొంతమంది వ్యక్తులను మనం చూచినప్పుడు నిజముగా వీడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులను మనం భావిస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. వాడు ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితిలోనికి వచ్చాడు, అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి వాడు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చాడని ప్రియులారా లోకములో ప్రియులారా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా ఉన్నతమైన స్థితి ఏది అని చెప్పేసి లాటిమర్ అనే భక్తుడు ఏం చెబుతున్నాడంటే, క్రీస్తు కొరకు నిందలు శ్రమలు పడుటయే ఉన్నతమైన స్థితి అని చెప్పేసి అంటున్నాడు. అట్టి స్థితి నీకు కావాలంటే ప్రియులారా లోకములో నీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, తప్పు లేదు. ప్రియులారా అట్టడుగులో ఉన్న నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళి ఉండొచ్చు, తప్పు లేదు. డబ్బు ఉండటము, పదవులు ఉండటము, ఇల్లు వాకిళ్ళు ఉండటము, ప్రియులారా లోకములో పేరు ప్రతిష్ఠితులు ఉండటము తప్పని బైబిల్ గ్రంథం సెలవు ఇవ్వడం లేదు. కానీ దేవుణ్ణి కలిగి ఉండకపోవటమే ప్రియులారా తప్పు అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా నువ్వు లోకములో ఎంత పేరు ప్రతిష్ఠితులు ఉన్నా ప్రియులారా ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితి ఏమిటి అనంటే దేవుని కొరకు నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, దెబ్బలు, ప్రియులారా ఆకలి దప్పులు ఇవన్నీ కూడాను క్రైస్తవ జీవితంలో ఉన్నతమైన స్థితి అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫ్రాన్స్ దేశంలో జానీ క్లార్క్ అనేటువంటి అతను క్లార్కును క్రీస్తు నిమిత్తము కొన్ని దినాలు కఠినంగా కొట్టి నొసళ్ళ మీద అతనికి పెద్ద పెద్ద గాయాలు చేశారు, క్రూరంగా హింసించారు, బాధ పెట్టారు, అవమానపరిచారు. ప్రియులారా ఇవన్నీ కూడాను ఆమె తల్లి చూస్తూనే భరిస్తూ ఉంది. ఆ తల్లి ఏమంటుందంటే, జానీ క్లార్క్ అనేటువంటి ఆ భక్తుని యొక్క తల్లి శత్రువుల మీద కోపము ఆమె చూపకుండగా క్రీస్తు కొరకు దెబ్బలు, హింసలు, అవమానములను భరించే ధన్యతను, ఆధిక్యతను నా కుమారుడికి దేవుడు ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాకని దేవుని స్తుతించిందండి. ప్రియులారా మనము 1999 సంవత్సరములో ఒరిస్సాలో జరిగిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా స్టెయిన్ గ్రాహమ్స్ అనేటువంటి ఆయన ప్రియులారా వాళ్ళు ఆస్ట్రేలియా దేశం నుండి ఇండియా దేశానికి వచ్చి ఒరిస్సా ప్రాంతంలో వారు వైద్య సేవలు అందిస్తూ క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఒకరోజు రాత్రి వారు ప్రియులారా వారి యొక్క వెహికల్లోనే వాళ్ళు నిద్రిస్తూ ఉండగా ప్రియులారా అగంతకులు మత ఛాందస్సవాదులు వచ్చి ప్రియులారా పెట్రోల్ పోసి తగలబెట్టారు. ప్రియులారా ఆ యొక్క మంటల్లో వాళ్ళు ప్రాణాలను కోల్పోయారు. ప్రియులారా గ్రేహంస్టన్ ఆయన సతీమణి ఏమంటుందంటే ప్రియులారా వాళ్ళ మీద కోపం చూపలేదు, వారిని క్షమించి వదిలేయండి అని చెప్పింది. ఒక రోజున నేను నా భర్తను నా పిల్లలను పరలోక రాజ్యములో నేను కలుసుకుంటాను, మేము చూస్తామని చెప్పేసి ఎంత విశ్వాసం అండి. ప్రపంచమే నోటి మీద ఏలుసుకుంది. గొప్ప సాక్ష్యం అండి. ప్రియులారా నా భర్తను చంపిన వాళ్ళని, నా పిల్లలను చంపిన వాళ్ళని నా కళ్ళ ముందే ఉరేసి చంపాలి అని చెప్పేసి చెప్పేటువంటి ఈ సమాజంలో ప్రియులారా ఒక క్రైస్తవరాలుగా, ఒక క్రైస్తవ బిడ్డగా, దేవుని బిడ్డగా ఆమె ఇచ్చేటువంటి మాట ఏమిటో తెలుసా? ఆమె వారిని శిక్షించొద్దని చెప్పి చెప్పింది, వారిని క్షమించి వదిలేసేయండి అని చెప్పి చెప్పింది. వాళ్ళు క్రీస్తు కొరకు మారితే చాలని చెప్పేసి అనంది. ప్రియమైన దేవుని బిడ్డలారా నిజముగా అలాంటి సమర్పణ కలిగిన జీవితము ప్రియులారా వారి జీవితం. పౌలు కూడా అంతే, చావు కూడా సిద్ధపడే వచ్చాడు. ప్రియులారా దేవుని పరిచర్య చేయటం అంటే, దేవునిలో జీవించడం అంటే అన్నిటికీ సిద్ధపడి రావాలి. దేవుని నమ్మటం అంటే దేవుడేదో బిల్డింగులు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, ఇది కాదండి. ప్రియులారా దేవుని నమ్మటం అంటే, దేవుని అంగీకరించడం అంటే నిజముగా క్రీస్తు నాకు పరలోక రాజ్యములో స్థలమిస్తాడు. ప్రియులారా ఈ లోకం మనకి శాశ్వతమేమి కాదు. ప్రియులారా పరలోకమే మనకి శాశ్వతం. ఈ లోకములో బ్రతికితే 100 సంవత్సరాలు బ్రతుకుతామేమో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, అది కూడా లేదు, అది కూడా చాలా ఎక్కువ, 70-80 అంటాడు మోషే భక్తుడు. ప్రియులారా ఈ 70-80 సంవత్సరాల జీవితంలో ప్రియులారా ఎన్నో మోసాలు, ఎన్నో అబద్ధాలు. ప్రియులారా వద్దండి, క్రీస్తు కొరకు జీవించుదాం. ప్రియులారా తిండి ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా
ప్రియులారా, క్రీస్తు కొరకు మనం జీవించుదాం. క్రీస్తు ముద్రలను మన శరీరం మీద మనం భరించుదాం. క్రీస్తు కొరకు జీవించి పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకుందామని దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని ప్రియులారా, ప్రియులారా తమ బానిసత్వమునకు రుజువుగా తమ యజమానులు ప్రియులారా ఆ ముద్రలు, అంటే తమ యజమానుల పేర్లు ముద్రలు వేయించుకున్నప్పుడు పౌలు కూడా తాను క్రీస్తుకు సంబంధించబడినటువంటి వాడినని బానిస అని తెలుపుటకు, క్రీస్తు బానిస అని తెలుపుటకు ప్రియులారా ఆయన ముద్రలు తన శరీరమందు ధరించుకొని ఉన్నాడు అనేది దేవుని యొక్క వాక్యములో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అధికారమునకు పౌలు సమస్తమును అప్పగించుకున్నాడు. ప్రియులారా, పౌలు ఇప్పుడు క్రీస్తువాడు. నువ్వు క్రీస్తువాడుగా ఉన్నావా, ఇంకా లోక సంబంధివిగానే ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకొని ఇకనైనా సరే ఈ 2025 సంవత్సరము ఈ మొదటి నెలలో ఈ రోజున దేవుడు మనల్ని క్షమించి మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు అని చెప్పేసానంటే, ఇంకా దేవుని బిడ్డగా నువ్వు జీవించాలని, దేవుల్లోనికి నువ్వు రావాలని దేవునికి ఉద్దేశం. 2024 సంవత్సరం అంతా దేవుడు నిన్ను ఉండనిచ్చాడు. నువ్వు మంచోడు అయినా చెడ్డోడు అయినా, మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా, నువ్వు ఎలాంటి వాడినైనా ఉండనిచ్చాడు. నువ్వు మంచోడు అని కాదు ప్రియులారా, నీవు గొప్పవాడు అని కాదు, నీకు డబ్బుందని కాదు, నీకు పదవులు ఉన్నాయని కాదు, నీకు డిగ్రీలు ఉన్నాయని కాదు. ప్రియులారా, నీకు రక్షణ లేదు. అందుకని ఈ సంవత్సరమైన రక్షణ పొందుతావని దేవుడి 2025 సంవత్సరములో చూడనిచ్చాడు. 24 సంవత్సరములో ఉండనిచ్చాడు. 25 సంవత్సరాన్ని చూడనిచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా ఈ రోజైనా సరే నువ్వు రక్షణ పొందాలి. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయమని బైబిల్ గ్రంథములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ప్రియులారా క్రీస్తు కొరకు సమర్పించుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు తన వ్యతిరేకులతో, మీకు నా మీద ఏదైనా వ్యాజ్యమున్న ఎడల మీరు యజమానుడైన క్రీస్తునొద్ద ఆయనకు మీరు ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి పౌలు తన వ్యతిరేకులతో మాట్లాడుతున్నాడు. నా వలన మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, నీకేదైనా బాధ కలిగితే నా గురించి మన యజమానుడైన యేసుక్రీస్తు దగ్గర ఫిర్యాదు చేయండి ప్రియులారా అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనము ప్రియులారా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే, కొడితే, తిడితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగునే బిడ్డలారా పౌలు అంటున్నాడు కదా, నా వలన ఒకవేళ మీకు ఏదైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే మీరు నా యజమానుడైన యేసు దగ్గర ఫిర్యాదు చేయండి అని చెప్పేసి పౌలు భక్తుడు మాట్లాడుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఆయనకు జవాబుదారిని అని చెప్పేసి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ క్రీస్తు యొక్క ముద్రలను గురించి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఒకటి ప్రియులారా, పౌలు 6వ అధ్యాయము 17వ వచనములో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు అని చెప్పేసి లేఖనములో మనం చూస్తా ఉన్నాం. ఆ యేసు యొక్క ముద్రలు మన మీద ఉన్నాయా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, నిజముగా నన్ను ఎవడు ఏమి అంటలేదు, ఎవడేం చేయట్లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ క్రీస్తు బిడ్డవైతే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటానే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, హింసిస్తూనే ఉంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు, మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడాను క్రీస్తు యొక్క ముద్రలు, ఇవన్నీ కూడాను క్రీస్తు మనకిచ్చిన డిగ్రీలని మనం సంతోషించి ఆనందించి ఆ ప్రభువును కలుసుకునేదాకా మన జీవిత యాత్రలో ముందుకు వెళదాం. మనం అనేకులకు మాదిరికరముగా ఉందాం. పౌలు ప్రియులారా, నిజముగా పౌలు శరీరం మీద క్రీస్తు ముద్రలను కలిగి ఉన్నాడు. క్రీస్తు కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. క్రీస్తు కొరకు శ్రమలు పొందాడు. ప్రియులారా, అది అతని జీవితానికి ధన్యత. పౌలుని ఒక రోజున మనం చూస్తాం ప్రభుతో కూడా ప్రియులారా. కాబట్టి అప్పుడు మనం అడుగుతాం పౌలుని, అయ్యా నువ్వు ఇన్ని దెబ్బలు ఎలా భరించావంటే అప్పుడు చెబుతాడు పౌలు, నిజముగా క్రీస్తు కొరకు ఇన్ని దెబ్బలు భరించాను కాబట్టే నేను దేవుని రాజ్యంలోనికి, దేవుని దగ్గర నేను ఉండగలిగాను అని చెప్పేసి అంటాడు. ప్రకటన గ్రంథములో ఒక మాట అంటూ ఉంటాడు. చూడండి, ప్రకటన గ్రంథము ప్రియులారా
7వ అధ్యాయము ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13వ వచనములు అంటాడు. 7వ అధ్యాయం 13వ వచనం, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకునిన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగూ చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కాబట్టి వీరు ఎక్కడి నుండి వచ్చారంటే మహాశ్రమల నుండి వచ్చారు. పౌలు కూడా మహాశ్రమలను అనుభవించి దేవుని దగ్గరికి ప్రియులారా చేరుకున్నాడు. క్రీస్తు రక్తములో కడగబడ్డాడు, క్రీస్తు ఆయుధముగా వాడబడ్డాడు, దేవుని మహింపరిచాడు. దేవుడి మాటలు మన అందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, యేసు యొక్క ముద్రలను గురించి పౌలు భక్తుడు ఇదిగో నాయన గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ 6వ అధ్యాయము నాయన 17వ వచనములు మేము చూస్తూ ఉన్నాం. అవును నాయన, పౌలు ప్రభువా మీ సాధనముగా వాడబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, హింసించబడ్డాడు, ఏడవబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, నాయన బెత్తవు దెబ్బలు తిన్నాడు, ఎన్నో హింసలు అనుభవించాడు. కాబట్టి మా ప్రభువా నిజముగా పౌలు నాయన మీ సాధనముగా వాడబడ్డాడు. పౌలు శరీరం మీద క్రీస్తు యొక్క ముద్రలు, ఆ ముద్రలు ఏమిటంటే గాయాలు, హింసలు, అవమానాలు, ఇవన్నీ ముద్రలుగాను, ఇవన్నీ డిగ్రీలుగాను ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ స్తోత్రాలు ప్రభా. క్రైస్తవుడైనటువంటి వాడు ప్రభా ఆధ్యాత్మికమైన జీవితంలో ఆధ్యాత్మికమైన డిగ్రీలను కలిగి దేవుని మహింపరిచేవారుగా నాయన సమాజంలో మాదిరికరముగా ఉండాలనేది వాక్యములో మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, మరి ప్రియులు మోషే గారిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అనేక మంది దైవ సేవకులను ప్రభా తన స్టూడియోకు ఆహ్వానించి ప్రభా ఇదిగో నాయన ఉచితముగా ఈ యొక్క వాక్య సందేశాలను ప్రభా ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభా నీ బిడ్డ హృదయములో ఉంచినటువంటి ఆ తలంపు, ఆ ఉద్దేశాన్ని ప్రభా సావుకుల ద్వారా నెరవేరుస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాకంటే ముందుగా వాక్యం చెప్పిన దైవ సేవకులందరినీ బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా మీ సందేశాన్ని అందించడానికి నాకు ఈ యొక్క అవకాశాన్ని నీ కుమారుడు ద్వారా మీరు కల్పించారు. మీ స్తోత్రాలు. మోషే గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను నాయన వారి అందరినీ కూడా మీరు దీవించండి. వారు చేస్తున్న పనులు, ప్రయాణాలు, చదువులు, ఉద్యోగాలు మీరు దీవించండి, మీ కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా ఇదిగో నాయన ఈ వాక్య సందేశాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, క్రీస్తు యొక్క ఆయుధాలుగా ప్రతి బిడ్డను కూడా మీరు మార్చమని మా ప్రభువును రక్షకును తమ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని యొక్క ప్రేమయు, కుమారుడును రక్షకుడును నజరుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మగా నిన్ను సహవాసము, దీవెన, సర్వాశీర్వాదములు ఆయన సన్నిధిలో కూడిన మనెల్లరికును ఈ వాక్య సందేశాన్ని ప్రజలకు అందించబడటానికి మోషే గారికిని వారి కుటుంబానికిని బిడ్డలకును మరి ఈ వాక్య సందేశాన్ని అందించడానికి ఈ వాక్య సందేశాన్ని ఎవరైతే వింటున్నారో వారందరికీ వారి కుటుంబాలకును బిడ్డలకును దేవుని కృప ఇప్పుడు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.